సనాతన ధర్మం వేల సంవత్సరాలుగా భారత భూమిపైన ఆవిర్భవించినటువంటి ఈ సనాతన ధర్మం యుగ యుగాలుగా మన అందరికీ ఒక సూర్యుడిలాగా వెలిగిపోతుందనే చెప్పవచ్చు. వేదాలలో ఉన్నటువంటి సనాతన ధర్మం భారతదేశంలో గడిచిన 1000 సంవత్సరాలుగా తురుష్కుల పరిపాలనలో కావచ్చు, విదేశీయుల దండయాత్రల వల్ల కావచ్చు మరుగున పడిపోయింది. అలాంటి సనాతన ధర్మాన్ని జాగృతపరచడానికి ఎన్నో శక్తులు మన ముందుకు వచ్చి ఈరోజు ఒక సమున్నతమైన స్థాయికి చేరుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అటు భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సనాతన ధర్మం కోసం ఎంతో పాటు పడుతుండగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం కోసం ఆయన ఎంతో పాటు పడుతున్నారని చెప్పవచ్చు. ఆయన సనాతన ధర్మం కోసం ఆయన ప్రతిసారి నిత్య దీక్షా పరాయణుడిగా ఆయన కనిపిస్తున్నాడు. గతంలో ముఖ్యమంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు కావచ్చు, ఒక దీక్ష చేపట్టాలంటే ఎంతో ఇబ్బంది పడేవారు. కొంతమంది సెక్యులర్గా మారిపోయి ముస్లింలు ఏమనుకుంటారు, ఇతర మతాల వారు తమని వారి మతస్థులుగా భావించరని, వాళ్ళ ఓట్లు పోతాయని భయపడుతూ దీక్షలకు అన్నిటికీ దూరంగా ఉంటూ ఉండేవారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆయన నిత్య దీక్షా పారంగతుడయ్యి తన ధర్మాన్ని ఏమాత్రం వదిలిపెట్టకుండా ఈరోజు సనాతన ధర్మం కోసం ఆయన పాట పడుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక విస్ఫోటనంలా చేరే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను అనుకుంటున్నటువంటి ఈ దీక్ష దక్షత వల్ల ఆయన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సైతం అయ్యే అవకాశం ఉందని, సనాతన ధర్మం వల్ల ఆయనకు ఒక మంచి అత్యున్నతమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ అయితే లభించిందనే చెప్పవచ్చు. ఇక మున్ముందు ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడైతే సనాతన ధర్మం బాసటగా నిలుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్కు అటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. పిఠాపురంలో దానికి సంబంధించిన ఆవిర్భావకు సంబంధించినటువంటి అతిపెద్ద మీటింగ్ని అయితే నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ ద్వారా పవన్ కళ్యాణ్ తన సనాతన ధర్మం పట్ల వారి పార్టీకి ఉన్నటువంటి స్టాండ్ను బయట పెట్టే అవకాశం ఉంటుంది.